శ్రీమన్నారాయణ నేర్కొండ వెంకటరమణ గోవింద గోవింద నేను గోవర్ధమాల గురుస్వామికి ఎవరైనా గోపాల్ గోవిందమాల ఇస్తే కర్మంట హైదరాబాద్. మనకి ఎవరైతే మర్యాద ఇస్తున్నారో లేకపోతే మన పట్ల గౌరవంగా ఉంటున్నారో వాళ్ళు దేని గురించి ఉంటున్నారో అనేది మనం తెలుసుకుంటేనే ఆ గౌరవానికి విలువ ఉంటుంది. ఉదాహరణకి ఒక గాడిదకి ప్రజలందరూ దండం పెడుతున్నారు. ఆ గాడిద ఏం చేసిందో తెలుసా? ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను చాలా అద్భుతంగా శిల్పాలు చెక్కేవాడు. అలా చెక్కిన శిల్పాన్ని తన గాడిద మీద పెట్టుకొని పక్క ఊరి సంతలో అమ్ముకునేవాడు. ఒకరోజు ఒక దేవతా విగ్రహాన్ని ఆ గాడిద మీద పెట్టుకొని ఆ పక్క ఊరికి సంతకి తీసుకొని వెళ్తున్నాడు. దారిలో వెళ్తున్న వాళ్ళ జనాలందరూ ఆ దేవతా విగ్రహాన్ని చూసి వాళ్ళు నిజమైన దేవతగా భావించి అందరూ నమస్కారం చేస్తున్నారు. అయితే శిల్పాన్ని మోస్తూ ఇదంతా చూస్తున్న గాడిద మరో రకంగా అర్థం చేసుకొని అందరూ తనను చూస్తే తనకే నమస్కారం చేస్తున్నారని భావించి అలా ఆ గాడిద నడుస్తూ వెళ్తున్న కొద్దీ ప్రజలందరూ ఆగి నమస్కారంతో ఆ గాడిదకి గర్వం ఎక్కువైంది. ఇంతమందికి నేను పెద్ద మనిషిలా గౌరవం ఇవ్వాలనిపించేలా కనిపిస్తున్నానని ఆ తలపోరు నశానికి ఎక్కింది. ఇక ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తన బాగా కొద్దిసేపు నడిచాక తన కాళ్ళు చేతులు కాళ్ళు నొప్పి వేసి ఆగిపోయింది. తన పైన ఉన్న ఆ గాడిద ఎందుకు ఆగిపోయిందని ఎవరు ఆలోచించట్లే. ఆ పైన ఉన్న శిల్పాన్ని అతను ఏం చేశాడు? ఆ విగ్రహాన్ని తన భుజం మీద తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు అతనికి నమస్కారం చేయటానికి మొదలుపెట్టారు. తన తల మీద పెట్టుకొని పోతున్న అతనికి నమస్కారం చేస్తుంటే అప్పుడు ఈ గాడిదకి అర్థమైందన్నాడు, పిలిపిపోతే పోయాడులే, నాకైతే ఇంతమంది నాకు నమస్కారం చేస్తూ ఉంటారు, ఆ శిల్పితో నాకేం పని అని చెప్పేసి అక్కడ పడుకుంది. తను తీరా శిల్పి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వచ్చేపోయే అవతాన్ని చూసి దానిలో అడ్డంగా ఉందని చెప్పి దాంతో కొట్టడం మొదలెట్టారు. కొట్టడానికి దానికి అర్థం కాక ఇదేంటి ఇప్పటిదాకా నాకు నమస్కారం చేశారు, ఇప్పుడు కొడుతున్నారు ఏంటి అని చెప్పి తనకు అర్థం కాక పరిగెట్టి పక్కకి వెళ్ళిపోయి చూస్తుందని ఆలోచిస్తారనమాట. అందుకే మనకి ఎవరైనా నమస్కారం పెడుతున్నా మనకి ఏదైనా చేస్తున్నా వాళ్ళు ఏ స్థితిలో మనకి పెడుతున్నారు అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. నమస్కారం పెట్టారంటే చాలామంది ఇలాంటి గాడిద మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. గొప్పవారి పక్కన ఉన్నప్పుడు తక్కే గౌరవము అది శాశ్వతం అని భావించి నా మూలానే అతనికి గొప్పతనం వచ్చాను, కానీ ఒక గొప్ప వ్యక్తి దగ్గర మనం ఉన్నామని మర్చిపోతుంది అనమాట. అలా మర్చిపోకూడదు. మనకు ఒక నమస్కారం పెడుతున్నారంటే మన స్థితి స్థాయిని బట్టి పెడుతున్నారా, మనకు పక్కన ఉన్న మన పక్కన ఉన్న తోటి వారి కోసం పెడుతున్నారా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. గర్వం ఎప్పుడూ పనికిరాదు. నమస్కారం తీసుకునేటప్పుడు అర్హత మనకుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. జై శ్రీమన్నారాయణ.